ఫిబ్రవరి 19కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 19న ఎక్స్‌ప్లోరర్ అనే వయోజన మగపులిని ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండ జాతీయ ఉద్యానవనంలోకి విడుదల చేశారు. జమిలీ ఎన్నికల బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వం యొక్క చివరి ఏడాది పదవీ కాలంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా ఆంక్షలు విధించే అంశంపై చర్చిస్తోంది. న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారత ఆహార సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి మధ్య ఒక కీలక ఒప్పందంపై సంతకం చేశాయి. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా వాయిస్ ఎరా అనే ఓపెన్ సోర్స్ వాయిస్ ఏఐ స్టాక్ను ప్రారంభించింది. అటవీ హక్కుల చట్టం అమలులో ముందున్న ఒడిశా ప్రభుత్వం హఠాత్తుగా ఆ చట్టానికి సంబంధించిన ప్రత్యేక విభాగాలను మూసివేయడంపై కేంద్ర గిరిజన వ్యవహార మంత్రిత్వ శాఖ ఆరా తీస్తోంది. లైంగిక దాడులకు గురైన బాధితులు, ముఖ్యంగా మైనర్ల పట్ల న్యాయమూర్తులు వ్యవహరించే తీరులో సున్నితత్వం మరియు సానుభూతిని పెంపొందించేందుకు సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఏఐ బెంగళూరుకి చెందిన సర్వం ఏఐ భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న 2 భారీ లాంగ్వేజ్ మోడళ్లను ఆవిష్కరించింది. ఉత్తరాఖండ్లోని త్రిపుర విద్యార్థి అంజల్ చక్మాపై జరిగిన దాడి మరణ నేపథ్యంలో జాతి లేదా ప్రాంతం ఆధారంగా నేరాలను వర్గీకరించడం వల్ల సమాజంలో ధృవీకరణ పెరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సనే తకాయిచి బుధవారం తిరిగి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన గామిని అనే చీతా 3 కూనలకు జన్మనిచ్చింది. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తుఫానులను ఖచ్చితంగా అంచనా వేయడానికి దేశంలోనే మొదటిసారిగా వేవ్ ప్రొఫైల్ వర్టికల్ ప్రొపైలర్ అనే ఆధునిక పరికరాన్ని రూపొందించింది. చైనాలోని తియాన్జిన్లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ పురుషుల ఎప్లథాన్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని సాధించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జైపూర్లో రైతులకు అండగా నిలిచే భారత్ విస్తార్ అనే ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని మాధాపూర్ హైటెక్స్లో బయో ఆసియా 2026ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. బిస్లరీ ఇంటర్నేషనల్ తన బాటిల్స్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఎడతల గ్రామ పంచాయతీ మరియు గ్రీన్ వామ్స్ వేస్ట్ మేనేజ్మెంట్తో భాగస్వామ్యం. ప్రస్తుతం గెయిల్లో డైరెక్టర్గా ఉన్న దీపక్ గుప్తా గెయిల్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. భారత సైన్యం తూర్పు హిమాలయాల దిగువ ప్రాంతంలో 1వ అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ను నిర్వహిస్తోంది. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.